హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ 1.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. థర్డ్ రోమన్, ఫైండ్ ద LCM and HCF of the following pairs of integers by applying the prime factorization method. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి LCM అలానే HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 12 అనేది ఈవెన్ నెంబర్, 2తో డివైడ్ చేయొచ్చు. 2 తీసుకుంటున్నా. 2 × 6 12, 2 × 3 6. 3 అనేది ప్రైమ్ నెంబర్, స్టాప్ చేద్దాం. సో 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 2 × 3. నెక్స్ట్ నెంబర్ 15. 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 15ని 3 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 3 5 15. 5 అనే ప్రైమ్ నెంబర్, స్టాప్ చేద్దాం. 15 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 3 × 5. 3 × 5. నెక్స్ట్ నెంబర్ 21. 3 7s 21. 7 అనేది ప్రైమ్ నెంబర్. 21 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 3 × 7. 3 × 7. సో ఇప్పుడు మనం ఈ 3 నెంబర్స్కి HCF ఫైండ్ అవుట్ చేద్దాం. HCF ఆఫ్ 12, 15 and 21. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ 3 ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఈ ఫ్యాక్టర్స్లో కూడా 3 అనేది కామన్గా ఉంది. సో ఈ 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 3 అనేది కామన్ ఫ్యాక్టర్. HCF = 3. నెక్స్ట్ LCM ఫైండ్ అవుట్ చేద్దాం. LCM ఆఫ్ 12, 15 and 21 = మనం ఆల్రెడీ ఈ 3 నెంబర్స్కి HCF ఫైండ్ అవుట్ చేసాం. 3 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ 3 నెంబర్స్లో 3ని కామన్గా తీసుకుంటున్నా. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ని యాస్టీస్గా మల్టిప్లై చేయాలి. 2 × 2. 2 × 2 ఇంటూ ఇక్కడ 5 మిగిలింది, 5. ఇక్కడ 7 ఉంది, ఇంటూ 7. 3 × 2 6. 6 × 2 12. 12 × 5 60. 60 × 7. 7 × 0 0. 7 × 6 42. LCM = 420. నెక్స్ట్ వన్, థర్డ్ రోమన్ సెకండ్ వన్, 17, 23 and 29. ఈ 3 నెంబర్స్కి LCM అలానే HCF ఫైండ్ అవుట్ చేయాలి. 17 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 17 అనేది ఆల్రెడీ ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి 17 అనేది 17 టేబుల్లో మాత్రమే డివైడ్ అవుతుంది. సో ప్రతి ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 మరియు అదే నెంబర్. సో 1, 17. సో నెక్స్ట్ 23. 23 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 23 కూడా ప్రైమ్ నెంబర్. సో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 23. సో నెక్స్ట్ 29. 29 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 29 కూడా ప్రైమ్ నెంబర్. సో 29 కూడా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 29. HCF ఫైండ్ అవుట్ చేద్దాం. HCF ఆఫ్ 17, 23 and 29 = సో మనకి ఈ ఫ్యాక్టర్స్లో కామన్ నెంబర్ 1 ఉంది. సో HCF = 1. నెక్స్ట్ LCM ఫైండ్ అవుట్ చేద్దాం. LCM ఆఫ్ 17, 23 and 29 = ఈ 3 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి LCM అనేది ఈ 3 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 17 × 23 × 29. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 11,339.
నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్ థర్డ్ వన్. ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం అలానే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 8 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేయొచ్చు. 2 4s 8, 2 2s 4. సో 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్ చేద్దాం. 8 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ నెంబర్ 9కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 9ని 3 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 3 ఇంటూ 3 9. 3 అనేది ప్రైమ్ నెంబర్ స్టాప్ చేద్దాం. 9 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 3 ఇంటూ 3. నెక్స్ట్ నెంబర్ 25. 25 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 25లో లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ 5తో డివైడ్ చేయొచ్చు. 5 5s 25. 25 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 5 ఇంటూ 5 25. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9 and 25 ఈక్వల్ టు ఈ 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఒక నెంబర్ కూడా మనకి కామన్ లేదు. ఇలా కామన్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు హెచ్సిఎఫ్ 1కి ఈక్వల్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆన్సర్ 1. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం. సో ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3, 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5, 5 ఇంటూ 5. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 5 ఇంటూ 5 25. 8 ఇంటూ 9 72 ఇంటూ 25. 72ని 25తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1800. ఓకే స్టూడెంట్స్, ఇవి 1.1 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.